హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సూపర్ ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి జున్ను అండి. మీలో జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి, తెలుసుకుంటాను. సో మా స్వీట్ షాప్ స్టైల్లో అది ఏ విధంగా చేస్తారు, అది ఎంత బాగా చేస్తారు అనేది చూపిస్తారండి. ఆ ప్రాసెస్. 1/2 లీటర్ జున్ను పాలు తీసుకున్నానండి నేను. ఇందులోకి వచ్చి నేను 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకుంటున్నానండి. యాక్చువల్గా అయితే మీకు 1/2 లీటర్ జున్ను పాలకి 1/2 లీటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేనేంటంటే మా సైన్యం పెద్దది కాబట్టి, అంటే మాకు జనం ఎక్కువ కాబట్టి, సో నేను 1 లీటర్ అనేది కొద్దిగా వేయడం జరిగిందండి. సో మీరు ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే 1/2 లీటర్ జున్ను పాలకి 1/2 లీటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మిల్క్ అనేది యాడ్ చేసుకుందాం. మామూలు మిల్క్ అనేది పనిచేయదండి, అంటే టేస్ట్ అంత బాగోదు. ఫుల్ క్రీమ్ తీసుకోండి. మిల్క్ అనేది కొద్దిగా చిక్కగా ఉన్నది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా. మీరు మామూలు పాలు కలిపితే అంత బేగా రాదు. సో ఆ స్టిఫ్నెస్ అనేది ఉండదు. పాలు అనేది ఎప్పుడు కూడా చిక్కగా ఉండాలండి మనకి, అప్పుడు మనకి మంచిగా టేస్ట్ అనేది రావడం జరుగుద్ది. ఇప్పుడు 1 లీటర్ మిల్క్ అనేది యాడ్ చేసుకుందాం. ఇందులోకి మనం బెల్లంతో చేసుకుంటే బాగుంటుందండి. షుగర్తో కూడా చేస్తారు, కాకపోతే షుగర్ కన్నా బెల్లం కొద్దిగా మంచిది కాబట్టి, సో బెల్లం అనేది నేను 1 kg తీసుకున్నానండి. 1 kgలో నాకు స్వీట్ ఎంత కావాలితే అంత నేను చూసేసుకుంటాను. మీలో కూడా చూసేసుకోండి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నాకు మొత్తం 1.5 లీటర్కి ఒక 750 grams దాకా నేను అనేది బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను. ఒకవేళ స్వీట్ సరిపోతే నేను మిగతాది చెప్తాను, ఆప్షనల్ గురించి అని చెప్పాను నేను. ఇప్పుడు ఈ విధంగా మనం చిన్న గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా మనకి కంప్లీట్గా కరిగిపోవాలండి. కరిగిపోతే ఏమవుతుందంటే మంచిగా ఒక ఫ్లేవర్ అనేది ఆ మిల్క్ అనేది కూడా మంచిగా అంటుకుంటుంది. సో చిన్న చిన్న గడ్డలు ఉన్నప్పుడు మనం వేసడం వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి బాయిల్ సగ్గా అవ్వదండి, అంటే బెల్లం కరగకపోవచ్చు, ఒకటే దిక్కున ఉండిపోద్ది కాబట్టి. సో ఇందులోకి నేను ఎలాచి మిరియాలు వేసుకుంటున్నానండి. నాకు మిరియాలు ఘాటుకి సరిపడా వేసుకుంటున్నాను. ఎలాచి అనేది కూడా నేను చూసేసుకుంటున్నాను. మీలో కూడా చూసేసుకోండి, మీకు ఎంత కావాలితే అంత చూసేసుకోవచ్చు. కానీ 2 వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, ఆ ఫ్లేవర్ అనేది పాలు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఈ 2 మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, బాగుంటుంది. ఎలాచి అనేది మంచిగా ఉండాలండి, ఆ స్మెల్ రావాలి. సో ఇప్పుడు దీన్ని మనం కచ్చాబిచ్చా కింద పట్టేసుకుందాం మిక్సీలో. సో చూసారు కదా, మిక్సీలో ఈ విధంగా నేను కచ్చాబిచ్చాగా పట్టుకున్నాను. మొత్తం పౌడర్ కింద అనేది పట్టుకోలేదండి, ఎందుకంటే మనకి ఏదైతే మిల్క్లో వేస్తామో అది మంచిగా అది అబ్జర్వ్ చేసుకొని పైకి తేలుతుంది కదండి. సో చాలా బాగుంటుంది. సో ఆ విధంగా చూసారా, మనకు మొత్తం బెల్లం అనేది కలిసిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే మనం ఎలాచి ఏదైతే ఆడుకున్నామో ఆ మిరియాలు కూడా వేసేసుకున్నాను. సో ఈ విధంగా కొద్దిగా కలిపేసుకొని మనం ఇప్పుడు మీ దగ్గర కుక్కర్ ఉన్నట్టయితే కుక్కర్లో పెట్టుకోవచ్చు, లేదు కొద్దిగా వెడల్పుగా ఉన్న బాండి ఏదన్నా ఉన్నా సరే అందులో కూడా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే డబల్ ప్లేట్ అనేది వేయాలి అందులో. ఇప్పుడు మీరు ఇడ్లీ ఏ విధంగా పెడతారో సో ఆ విధంగానే ఇది కూడా నిండి. సో మొత్తానికి మనకు కలిసిపోయింది. ఇలాగ ఒక 5 minutes వదిలేసుకున్నాం అనుకోండి, మంచిగా మిరియాలు ఆ ఎలాచి అనేది మిల్క్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటారు కదా, టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదండి, కుక్కర్లో పెట్టుకుందాం. సో ఇప్పుడు మీకు మిల్క్ అనేది చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉన్నది అనేది. సో ఇలాంటి బౌల్లోకి నేను తీసుకున్న మిల్క్ అనేది చూసారా ఎంత థిక్గా ఉందో, అంటే డబల్. నేను ఒక కుక్కర్లోనే ఇలాంటి గిన్నె పెట్టుకున్నానండి. చూడండి కింద స్టాండ్ అనేది పెట్టుకున్నా. ఈ విధంగా వాటర్ వేసుకొని ఆ స్టాండ్ ములిగేంత వరకు వాటర్ వేసుకొని అందులో పెట్టుకున్నానండి కుక్కర్లోని. మనకి కింద మందంగా ఉన్నదైతే బాగుంటుంది, మీ దగ్గర ఏదైనా గిన్నె తీసుకున్నట్లయితే. సో నేను ఈ విధంగా కుక్కర్ పెట్టుకున్నా, లోపల గిన్నె పెట్టుకున్నా. సో పైన ప్లేట్ అనేది పెట్టేసుకున్నానండి. ఖచ్చితంగా మనం పెట్టినప్పుడు పైన క్యాప్ మూత అనేది ఎక్కడ ఆవిరి అనేది లోపలికి వెళ్ళకూడదు. లోపలికి వెళ్ళినట్లయితే ఏమవుద్దంటే జున్ను అనేది ఆవిరి వాటర్కి లూజ్ అయిపోద్ది. సో మూత పెట్టినప్పుడు మంచిగా ఎక్కడ ఎయిర్ లోపలికి వెళ్ళకుండా పెట్టండి. సో నేను ఇంకా కొద్దిగా మిగిలింది కాబట్టి నేను 2 దాంట్లో పెట్టుకుని చూపిస్తున్నాను. చూడండి మనకు ఒక 10 minutes తర్వాత ఈ విధంగా అయింది. మొత్తం ఓవరాల్గా 15 to 20 minutes అనేది సరిపోతుందండి మనకి. చూడండి ఇంకా ఊగుతుంది చూసారా, నేను కదిపినప్పుడు అలా ఊగకూడదు, అంటే ఆ ఒక
స్పాంజినెస్ అనేది రాకూడదు, మంచిగా ఉండాలి. ఇంకొక 10 మినిట్స్ అయితే మనకు సరిపోతుంది. కుక్కర్కి విజిల్ అనేది పెట్టలేదండి నేను, మీరు కావాలితే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. కానీ ఈ జున్ను మీద మూత పెట్టినప్పుడు మాత్రం ఎక్కడ కూడా బయట ఉన్న ఆవిరి లోపలికి వెళ్ళకూడదు. అప్పుడు వెళ్ళినట్లయితే లూజ్ అయిపోద్దండి ఆ జున్ను అనేది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఇదైతే నేను రెండోది ఇంకా మిల్క్ మిగిలిందని చెప్పి వేరే దాంట్లో పెట్టానండి. సో ఇది కూడా చూపిస్తున్నాను మీకు, చూడండి. చూసారు లోపల ఉన్న ఒక బెల్లం జ్యూసీ కానీ సో ఏ విధంగా వచ్చిందో మొత్తం. ఇప్పుడు దీన్ని మనం లోపల పెట్టుకొని చూద్దాం. మనం పెట్టిన చాక్కి అంటుకోకూడదండి, మంచిగా రావాలి. ఇలా గుచ్చాం కదా, ఇప్పుడు తీస్తున్నప్పుడు ఎక్కడ కూడా అంటుకోకపోతే మనకి జున్ను అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో, మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఓవరాల్గా ఒక చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకొని సర్వ్ చేసుకోవడం, తినడం. ఇంకా చాలా బాగుంటుందండి న్యాచురల్గా. ఈ విధంగా మీరు మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి, చాలా బాగా తింటారండి. ఇప్పుడు చూద్దామండి ఏ విధంగా ఉంది ఆ స్టిఫ్నెస్ అనేది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. యాక్చువల్గా మా షాప్లో అయితే 1/2 లీటర్ జున్ను పాలకి 1/2 లీటర్ మిల్క్ అనేది వేస్తామండి. సో నేను ఇంట్లో చేస్తాను కానీ మాకు కొద్దిగా సైన్యం పెద్దగా కాబట్టి ఈ విధంగా చేశాను. చూసారు మనకి తీస్తున్నప్పుడు ఆ స్టిఫ్నెస్ ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా రావాలండి మనకి. ఇందులో మనం ఏమీ కలపలేదండి, ఓన్లీ మిల్క్, బెల్లం, మిరియాలు, ఎలర్జీ కలిపాము అంతే. సో చూసారా ఎలా అవుతుందో, ఈ విధంగా ఉండాలండి మనకి. చాలా బాగుంటుంది, ఈ విధంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా, అందరూ చాలా బాగా తింటారు. చూసారా జ్యూసీ కూడా ఏ విధంగా వచ్చిందో. అన్నీ చెప్పిన పరంగా కొలతలుగా ఆ విధంగా వేసుకుంటే ఐటమ్ అనేది చాలా బాగా వస్తుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టేస్ట్ చూద్దాం ఏ విధంగా ఉన్నది అనేది, రివ్యూ ఇస్తామట మీకు. ముక్క అనేది కూడా చాలా ఇదిగా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ అనేది చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. మర్చిపోద్దు, చెప్పిన ప్రతి ఇంగ్రీడియంట్ అనేది చూసి జాగ్రత్తగా వేసుకోండి, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మామూలుగా మీరు ఏంటంటే టేస్ట్ అనేది కూడా కొద్దిగా డిఫరెంట్ ఎక్కడ వస్తుంది అంటే, పూర్తిగా వీడియో చూడకపోయినా చిన్న చిన్న టిప్స్ అనేది చెప్తూ ఉంటాం కదండి మధ్యలో. సో అప్పుడు మీరు మిస్ అవుతారు. మిస్ అయినప్పుడు ఏమిటంటే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ రావడం జరుగుద్ది. సో కంప్లీట్గా చూడండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదండి ఏ విధంగా చేస్తాను. సో చాలా సింపుల్ అండి, ఆ విధంగా చేసుకోండి, చాలా బాగా వస్తుంది, చాలా బాగా తింటారు కూడా. సో షుగర్ది కూడా చేసుకోవచ్చండి, షుగర్ అయినా కూడా సేమే, కాకపోతే షుగర్ కన్నా బెల్లం అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మిల్క్ పౌడర్లు అలాంటివి ఏమి కలపదండి. నేను ఏ విధంగా చేస్తానో ఆ విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. చెప్పిన ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకొని చేయండి, ఐటమ్ అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో అనేది కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. బాయ్ అండి.